హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ ఇప్పుడే రావడం జరిగిందండి. వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకునే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఓవైపు నైరుతి రుతుపవనాలు బలపడుతూ చురుగ్గా కదులుతున్నాయి. మరోవైపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీంతో ఏపీలోని ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ముసురు ఏర్పడనుంది. రానున్న 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే తెలంగాణ ప్రాంతాల్లో పశ్చిమ నైరుతి నుండి బలంగా గాలులు వీస్తున్నాయి. ఫలితంగా ఇవాళ, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు పడతాయని, కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడినటువంటి గంటకు 30 నుండి 40 కిలోమీటర్లతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, రానున్న 5 రోజులు వాతావరణం మేఘామృతమై ఉంటుందని, మోస్తరు వర్షాలతో ఉంటుందని వాతావరణ శాఖ ఐఎండీ తెలిపింది. ఇవాళ ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, కుమరంభీం, ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, మలుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడవచ్చని, అటు హైదరాబాద్లో కూడా ఇవాళ మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక బంగాళాఖాతంలో రేపు జూన్ 26న ఏర్పడనున్న అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంపై బలంగా ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ముసురు వాతావరణం ఏర్పడి అటు తరువాత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాంధ్ర, కోనసీమ జిల్లాల్లో రానున్న 4 రోజులు భారీ వర్షాలు పడతాయని, రాయలసీమలో కూడా ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడవచ్చని, గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, నైరుతి రుతుపవనాలకు తోడు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడే అవకాశం ఉందని, దాంతో భారీ వర్షాలకు సూచన ఉన్నట్లు 2 తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ శాఖ వేరువేరు ప్రకటనలో తెలిపాయి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ.